రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుర్కాయాంచల్ మున్సిపాలిటీ బీఎస్పీ అధ్యక్షుడు పట్నం రమేష్ కుర్మా అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అంతకుముందు తుర్కాయాంచల్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీగా షాద్నగర్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీఎస్పీ కార్యదర్శి గ్యారా మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్నప్పటికీ ఈ వర్గాలకు రాజ్యాధికారం దక్కకుండా ఓట్లను మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. మనకు కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినటువంటి ఇబ్రహీం శేఖర్ అన్న గారి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో విస్తరించబోతూ ఉన్నది. సో దానికి మద్దతుగా అందరు కార్యకర్తలు ఏకమై ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తూ బహుజన్ సమాజ్ పార్టీని తెలంగాణ వ్యాప్తంగా చేయడానికి, దాని యొక్క భావోద్వేగాలను పెంచడానికి అందరం కూడా బయలుదేరుతున్నాం. తుర్కాయాంచల్ మున్సిపాలిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, నాయకులు అందరూ మా యొక్క నాయకత్వం సమర్పించడానికి అందరం కూడా బయలుదేరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. మాట్లాడు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మడంపేట్ డిప్యూటీ మేయర్ శ్రీ ఇబ్రహీం శేఖర్ అన్న గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ సమావేశానికి మేము ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ కమిటీ తరఫున మేము దాదాపు వందలాది మందిగా తరలుతున్నాం. ప్రస్తుతానికి ముఖ్యంగా చేస్తున్నాం. మేము ఇబ్రాహీంపట్నం మండలం మున్సిపాలిటీ, ఆదిపట్నం మున్సిపాలిటీ, యాచారం మండలం, అబ్దులాపూర్మట్టి మండలం, పెద్దంబర్పేట మున్సిపాలిటీ, ఇట్లా 4 మండలాలు 4 మున్సిపాలిటీలుగా వందల సంఖ్యలో మేము జనం తరలిపోతున్నాం. ఎందుకంటే గతంలో చూస్తే ఈ పీడిత వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా గతంలో ఫస్ట్ కాంగ్రెస్ ఉండే, తర్వాత టీడీపీ వచ్చింది, దాని తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు 42% బీసీల రిజర్వేషన్ అనే నాటకంతో ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్న నాటకాన్ని తెరదించడానికి మా డిప్యూటీ మేయర్ బడంపేట డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ గారి అధ్యక్షతన మేము ఈ రోజు నుంచే, అంటే ఈ షాద్నగర్ ఏదైనా సభ ఉందో ఆ సభ నుంచే మేము మా కార్యాచరణను మేము ప్రకటించబోతున్నాం. ఎందుకంటే ఎస్సీలు, బీసీలు, మత మైనార్టీలు అన్నింటినీ కలుపుకోమని, అంటే బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనార్టీ అన్నింటినీ కలుపుపోయి ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కే వరకు బహుజన్ సమాజ్ పార్టీ అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ గారు నిద్రపోరని చెప్పేసి మేము ఈ టీవీ తరఫున మేము ఈ సమాజానికి మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఒక్కసారి మీరు గమనించండి, ఎవరి జనాభా ఎంత ఉంటే, ఎవరు ఏ పార్టీలో ఉంటే ఎవరు మీకు మీ శాతానికి మీకు పదవులు ఇస్తున్నారు. అదే బహుజన్ సమాజ్ పార్టీ నుండి మీకు బీసీలకు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏమో 42% రిజర్వేషన్ల కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని దొంగ నాటకాలు ఆడుతుంటే, బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడి 1984 నుంచి ఏర్పడ్డ కానీ ఇప్పటి వరకు కూడా 60% రిజర్వేషన్లు ఇస్తుంది. అంటే ఏ ప్రతిపాదన లేకుండా, ఏ ఉత్తర్వులు లేకుండా ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం వాటా ఇచ్చుకుంటూనే పోతుంది. కాబట్టి బహుజనులందరైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనార్టీ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. బహుజన్ సమాజ్ పార్టీ మన పార్టీ. బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే మనం అందరం బాగుపడతాం. కాబట్టి మీరందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ జెండా బట్టి బహుజన సమాజాన్ని నిర్మించుకోవాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా జైబీలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బహుజన సమాజ్ పార్టీని ఆదరించాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్.